డాక్టర్ సంజయ్ గారు అందరం కలిసి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి సిపి గారు వెంటనే ఈ కంప్లైంట్ మొత్తం కూడా పరిశీలించి తప్పకుండా కేసు నమోదు చేసి విచారించి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామనేసి చెప్పడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను మళ్ళీ తెలంగాణ డీజీపీ గారిని అదేవిధంగా మరి మిగతా పోలీస్ అధికారులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు వీళ్ళ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళు రోడ్డు మీద 300 వాహనాలతోని రోడ్డును మొత్తం బ్లాక్ చేసినా కూడా మీరెవ్వరు కూడా వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళు అనరాని భాష అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓపెన్గా మీడియా ముందు పెట్రోలు పోసి చంపుతాము బిడ్డ అని కేటీఆర్ను హరీష్ రావు గారిని బెదిరించినా కూడా మీరెవ్వరు కూడా కేసులు రిజిస్టర్ చేయడం లేదు. వాళ్ళు ఏం చేసినా కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. వాళ్ళు కారు బైనెట్ మీద కూర్చొని యూనిఫామ్లో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను కూడా బెదిరించినా కూడా సెక్షన్ 353 ఐపీసీ కింద మీరు కేసు రిజిస్టర్ చేయడం లేదు. వీళ్ళ నేర చరిత్ర అంతా చూసిన తర్వాత కూడా మీరు వీళ్ళను పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించే ప్రయత్నం చేయడం లేదు. వీళ్ళను గుడ్ బిహేవియర్ 108 ప్రొసీడింగ్స్ కింద వీళ్ళను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వీళ్లకు మీరు లిఖితపూర్వకంగా వార్నింగ్ ఇచ్చి వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయనందువల్లనే ఈరోజు తెలంగాణ గూండాల పాలైంది. ఏమంటారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కూడా ఈరోజు వీళ్ళు బెదిరించే స్థాయికి వచ్చిండు. వీళ్ళ అనుచరులను ఉసికొల్పి వీళ్ళని బెదిరించే స్థాయికి వచ్చిండు. ఆయన కూడా పోలీసు శాఖ